పశ్చిమ గోదావరి జిల్లాలో హాట్ టాపిక్ గా మారిన వేల్పూరు ఇంటి వివాదంలో ఇప్పుడు మరో కోణం వెలుగులోకి వచ్చింది. ఇంతకాలం ఒక వర్గం ఆరోపణలు మాత్రమే వినిపించగా తాజాగా అవతలి వర్గం మీడియా ముందుకు వచ్చి తమ వాదనను బలంగా వినిపించింది. తణుకు నియోజకవర్గం వేల్పూరు గ్రామంలో ఓ ఇంటి వివాదం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు మా ఇంటిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారు, మాపై దాడులు జరుగుతున్నాయి, మాకు ప్రాణహాని ఉంది అంటూ జక్కంశెట్టి చందుసాయి కుటుంబం ఆరోపిస్తుంది. కదండి ఇదేనండి ఇల్లు మాదండి. ఇది అవుతుంది 10 సంవత్సరాల క్రితం బోధరాజు కావేరి, బోధరాజు రవికిరణ్, బోధరాజు శ్యామ అనే వాళ్ళకి అది అద్దెకిచ్చాం. వాళ్ళు అవుతే మా ఇల్లు అయితే ఆక్రమించేశారు. మరోవైపు ఇది మా సొంత ఇల్లు, 2017లోనే కొనుగోలు చేశాం, ఆక్రమణ కబ్జా ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అంటూ బోధరాజు రవికిరణ్ కుటుంబం చెబుతోంది. అత్తగారు 2017 సంవత్సరంలో ఇల్లు కొనుక్కోవడం జరిగింది. ఆ ఇల్లు మామూలుగా రేక్ షెడ్ కింద ఉండేది. ఆ రేక్ షెడ్ దాన్ని ఇది ఎస్టాబ్లిష్ పంపిస్తే డాబా తయారు చేసుకుంది. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. ఇల్లు ఎవరిది? వాస్తవం ఎవరి వైపు ఉంది? జక్కంశెట్టి సాయి దుర్గారెడ్డి ఆరోపణల ప్రకారం తమ ఇంటిపై రాళ్లతో దాడి జరిగిందని, అత్యవసర సమయంలో 112కి ఫోన్ చేయడంతో పోలీసులు వచ్చి పరిశీలించారని తెలిపారు. తమకు రక్షణ కల్పించాలని అధికారులను కోరుతున్నారు. ఇదే సమయంలో బోధరాజు కావేరి, రవికిరణ్ దంపతులు మీడియా ముందుకు వచ్చి తమ వాదన వినిపించారు. 2017లోనే జక్కంశెట్టి వరలక్ష్మి నుంచి తమ కుటుంబ సభ్యురాలు పూజ్యం భవానీ ఈ ఇంటిని కొనుగోలు చేశారని తెలిపారు. కొనుగోలు చేసిన తరువాత భవనాన్ని అభివృద్ధి చేసి 2024 వరకు తమ కుటుంబ సభ్యురాలు అక్కడే నివసించారని చెప్పారు. ఆమె మరణం తరువాత ఇంటిని అద్దెకు ఇచ్చామని, ఇప్పుడు తమపై ఇంటి ఆక్రమణ ఆరోపణలు చేస్తున్నారని బోధరాజు కుటుంబం ఖండించింది. ఇంటి యాజమాన్యానికి సంబంధించిన పత్రాలు తమ వద్ద ఉన్నాయని, రెవెన్యూ అధికారుల సమక్షంలో వాటిని చూపించి వాస్తవాలను నిరూపిస్తామని వారు చెబుతున్నారు. మరోవైపు తమపై దాడులు జరుగుతున్నాయని జక్కంశెట్టి కుటుంబం పోలీసులను ఆశ్రయిస్తోంది. ఈ వివాదంలో మాజీ ప్రజాప్రతినిధుల పేర్లు కూడా ఇరు వర్గాల మాటల్లో వినిపిస్తున్నాయి. అయితే వారిపై వచ్చిన ఆరోపణలను మరో వర్గం ఖండిస్తోంది. అంటే ఆరోపణలు ఒకవైపు, ప్రత్యారోపణలు మరోవైపు. ఇప్పుడు ఈ వివాదానికి కీలకమైన ఆధారం ఒక్కటే: రిజిస్ట్రేషన్ పత్రాలు, రెవెన్యూ రికార్డులు, ఇంటి యాజమాన్యానికి సంబంధించిన అధికారిక ఆధారాలు. ఆ పత్రాలను అధికారులు పరిశీలించి చట్టపరంగా ఎవరి హక్కు ఏమిటో తేల్చాల్సి ఉంది. అప్పటి వరకు సోషల్ మీడియాలో వచ్చే ఆరోపణలను వాస్తవాలుగా భావించకుండా అధికారిక విచారణలో తేలే నిజాల కోసం వేచి ఉండాల్సిందే. వేల్పూరు ఇంటి వివాదంలో అసలు వాస్తవం ఏమిటి? అధికారుల విచారణ తర్వాతే స్పష్టత రానుంది. జక్కంశెట్టి సాయి దుర్గారెడ్డి తన పాపులారిటీ కోసం, సోషల్ మీడియాలో ఫేమ్ అవడం కోసం మా జీవితాలను రోడ్డుపైకి లాగుతున్నాడని బోధరాజు కుటుంబం ఆరోపించింది. కేవలం ప్రచారం, పాపులారిటీ కోసమే తమపై ఈ ఆరోపణలు చేస్తున్నారని వారు పేర్కొన్నారు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి H1 న్యూస్ ఏపీ ఛానల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.